హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. బీసీల కోసం నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. బీసీల కోసం నేను సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి పోట్లాటకైనా రెడీ. బీసీల కోసం నాకు మంత్రి పదవి ఇచ్చిన దానికి కూడా రాజీనామా చేస్తా. ఈ మాటలు ఎవరో కాదు అన్నది సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎక్కడో కాదు, బీసీల ఐక్యత వర్ధిల్లాలి అనే సమావేశం తాజ్ కృష్ణలో వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ సమావేశం వేదికగా ఈ మాటలు చెప్పాడు తీన్మార్ మల్లన్న. బీసీలకు తగిన న్యాయం జరిగే వరకు నేను బీసీల కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పాడు తీన్మార్ మల్లన్న. అది ఏ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినా నాకు బీసీలే ముఖ్యం అంటున్నాడు తీన్మార్ మల్లన్న. మరోవైపు ఈ సమావేశంలో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు బీజేపీ పార్టీ నుంచి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖులు అందరూ హాజరయ్యారు. బీసీలకు సంబంధించిన వాళ్ళు బీసీలకు తగిన న్యాయం జరగట్లేదు. అలాగే రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఎన్నికల ముందు ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినట్టు దానికి తగ్గినట్టుగానే నేను రాహుల్ గాంధీ మాట నిలబెట్టే వరకు నేను బీసీల కోసం పోరాడుతూనే ఉంటానని తీన్మార్ మల్లన్న అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ కోసం పోట్లాడుతున్నాను, ఆయన పరువు నేను ఎక్కడ తీయదలుచుకోలేదు, ఆయన గర్వంగా తిరిగేలా చేస్తాను తెలంగాణలో, ఆయన కోసమే పోరాడుతున్నాను, నేను రాహుల్ గాంధీ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అనే విధంగా మాట్లాడుతున్నాడు తీన్మార్ మల్లన్న. మరోవైపు ఇన్ని వ్యాఖ్యలు చేసిన అటు ముఖ్యమంత్రి పైన, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన, మిగతా మంత్రుల పైన తీవ్ర విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్నపై అధిష్టానం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి. అతను ఒకప్పుడు జర్నలిస్ట్గా పనిచేశాడు. అతనికి ఏ ప్రభుత్వం అయినా ఒకటే అని అనుకుంటున్నారా? లేదా తీన్మార్ మల్లన్న జోలికి వెళ్తే అతను మళ్ళీ మన విషయాలన్నీ ఎండగడతాడా? ఎందుకంటే ఇటు 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అంటే 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నవి ఒక్కొక్కటి దాదాపు ఇప్పుడు 10 నెలలు కాబోస్తుంది. ఈ 10 నెలల్లో మరి హామీలు పూర్తి కాలేదు సరిగా. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే రైతుల రుణమాఫీ అయినా, మిగతాది రైతు భరోసా అయినా, మిగతా పింఛన్లు అయినా 2000 నుంచి 4000, ప్రతి మహిళకు 2500, ఇలాంటివన్నీ ఉన్నాయి. తీన్మార్ మల్లన్న వీటి మీద మాట్లాడతాడా? లేకపోతే ఇది ఒక ప్లాన్లో భాగమా? కాంగ్రెస్ అధిష్టానము అలాగే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 60% మంది ఉంటారు. సో బీసీలని ఒక ముకుమ్మడిగా చేసి వాళ్ళకంటూ ఒక ఉద్యమం తెరలేపి బీసీలతో పాటు ఎప్పుడు తీన్మార్ మల్లన్న నుంచితే ఇటు ఈ సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా, జాప్యమైనా అడిగేవారు ఉండరు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మెజార్టీ ఉన్నందున సో రెడ్డి సామాజిక వర్గం ఎవరు మాట్లాడలేని పరిస్థితి వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి. కాబట్టి ప్రతిపక్షాలలో రెడ్డిస్ మాట్లాడతారు, కానీ మిగతా సామాన్య ప్రజలలో రెడ్డిస్ ఎవరు మాట్లాడని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇక మిగిలింది ఎవరు? మెజార్టీ పీపుల్ బీసీలు. సో బీసీలకి ఒక వ్యక్తిని అప్పచెప్పాలి, అతను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండాలి. అంటే ఇది ఒక ప్లాన్లో భాగమా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా తీన్మార్ మల్లన్నని సెట్ చేసి బీసీలకు అందరికీ ఒక ఉద్యమం తెరలేపి బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలకి సరైన అధికారాలు లేవు ప్రభుత్వంలో, మొత్తం రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నాయి అనే విధంగా ఈ విధంగా ఒక ఉద్యమానికి తెరలేపి దీన్ని ముందుకెళ్లే దిశగా ఈ విధంగా ప్లాన్లు వేశారా? ఒక్కొరికి ఒక్కో డౌట్ తలెత్తుతుంది. మరి ఏది నిజం? మరోవైపు అధిష్టానం కాంగ్రెస్ లీడర్స్కి, ముఖ్యంగా మంత్రులకి, ముఖ్యమంత్రి అంటే తను సంక్షేమ కార్యక్రమాలలో మిగతా కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు కాబట్టి తీన్మార్ మల్లన్న పెద్దగా తీసుకోకపోవచ్చు, ఈ సబ్జెక్ట్ని, ఈ అంశాన్ని పెద్దగా దీని మీద మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ సాక్షాత్తు రాహుల్ గాంధీ ఈ ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఉన్నట్టు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పాడో, సో ఆయన ఇచ్చిన మాట ప్రకారమైన రేవంత్ రెడ్డి అయితే ఈ విషయం మీద స్పందించాలి. బీసీ కులగణనం పైన చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరోవైపు అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటి వరకైతే ఏ మంత్రులు ఇంత విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్న పైన ఒక్కరు కూడా తిరిగి వ్యాఖ్యానించట్లేదు, ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టట్లేదు. ఇదంతా కొందరు ప్లాన్ అనుకుంటున్నారు. కొందరు తీన్మార్ మల్లన్నతో పెట్టుకుంటే అనవసర విషయాలన్నీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తాయని ఇంకొందరు అంటున్నారు. వాళ్ళందరికీ ఉద్యమాన్ని రగిల్చి వాళ్ళలో దానికి చివరిగా ఈయన అధ్యక్షుడై బీసీల నుంచి ఇతనే ఒక నాయకుడు అవ్వాలనుకుంటున్నాడా? ఎవరి ప్లాన్లు వారుకున్నాయి. మరి ఏం జరగబోతుంది అసలు? బీసీ కులగణన స్థానిక సంస్థల ఎన్నికల ముందే, పంచాయతీరాజ్ ఎన్నికల ముందే జరగబోతుందా? మరి తర్వాత జరుగుతుందా? ఒకవేళ బీసీ కులగణన ముందే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ ప్లస్ పాయింట్ అవుతుంది. రాహుల్ గాంధీ మాట నిలబెట్టిన వాడు తీన్మార్ మల్లన్న అవుతాడు. తీన్మార్ మల్లన్నకి అప్పుడు బీసీలలో మరింత
సపోర్ట్ లభిస్తుంది. సపోర్ట్ అని కాదు, అతడు బీసీ వాడే. నేను బీసీ అంటే నా ప్రాణం ఇవ్వడానికైనా రెడీ అంటున్నాడు తీన్మార్ మల్లన్న. ఇది మాట వరకే ఉంటుందా? మరి బీసీ కులగణన జరిగే వరకు ఇలానే పోరాడతాడా తీన్మార్ మల్లన్న అనే విషయం అయితే ఇప్పటివరకైతే స్టేట్మెంట్ ప్రకారమే ఉంది. దానికి తగ్గట్టుగా మరి అడుగులు మాత్రం వేయట్లేదు. అంటే ఇప్పటివరకైతే మీటింగ్లు మాత్రమే జరుపుతున్నారు. తాజ్ కృష్ణలో అయితేనేమి, మిగతా ఇందిరా పార్క్ వద్ద అయితేనేమి మీటింగ్ల వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. కానీ దానికి తగ్గట్టుగా ముందడుగులు అయితే పడటం లేదు. మరి తీన్మార్ మల్లన్న నెక్స్ట్ స్టెప్ ఏంటి? అధిష్టానాన్ని అయితే నేను కేర్ చేయనని చాలా క్లియర్గా చెప్పేశాడు. నేను హైకమాండ్కి భయపడను, కావాల్సి వస్తే నేను నా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా, మంత్రి పదవి ఇచ్చిన తలుగను, బీసీల కోసమే పోరాడతా, బీసీల తరఫునే ఉంటా, బీసీల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలి నెక్స్ట్ 5 years తర్వాత అని చాలా ఘంటపదంగా చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం రానున్న రోజుల్లో బీసీ కులగణన జరుగుతుందా, ఎన్నికల ముందు జరుగుతుందా, ఎన్నికల తర్వాత జరుగుతుందా, మరి తీన్మార్ మల్లన్న పట్టు ఏదైతే పట్టుపట్టాడో బీసీల కోసం అది కాంగ్రెస్ అధిష్టానం నెరవేర్చుతుందా, లేకపోతే అతను ఒక ఎమ్మెల్సీని ఎమ్మెల్సీ లాగానే చూడాలి, మనం ఎలక్షన్ల తర్వాత బీసీ కులగణన చేద్దాము, అతను చెప్పిన ఇప్పుడు ముందే చేస్తే మల్లన్న చెప్పినట్టుగానే బీసీ కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఒక మాట వస్తుంది. అప్పుడు మల్లన్నకు బీసీలో క్రేజ్ బాగా పెరుగుతుంది. మరి ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం వీటన్నిటికీ ఏకీభవిస్తుందా, ఏం జరుగుతుంది చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.